హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. పోలీసులకు చిక్కిన కొరియోగ్రాఫర్ జానీ. పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసుల దగ్గర కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబైకి వెళ్ళినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం, ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన కోసం నెల్లూరుతో పాటు నార్త్ ఇండియాలోనూ పలు బృందాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి జానీ మాస్టర్ బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలియడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తుంది. బాధితురాలికి అండగా ఉండటంతో పాటు తాను నటించే అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తామని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక జానీ మాస్టర్ అలాంటి వాడేనంటూ కొంతమంది చెబుతుండగా, ఇది జానీ మాస్టర్ పై జరిగిన కుట్ర అంటూ ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జానీ మాస్టర్ ఎప్పుడో లైంగిక వేధింపులకు పాల్పడితే బాధితురాలు ఇప్పుడు బయట పెట్టడం వెనుక ఎవరి హస్తమో ఉందంటూ ఓ వర్గం నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ పై కేసు నమోదు కాగానే జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువరించింది. మరోవైపు ఇది లవ్ జిహాదీ అంటూ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించడం కలకలం రేపుతుంది. మొత్తానికి జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ తో పాటు పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.